హాయ్ ఫ్రెండ్స్, నా పేరు తులసిరామ్. చాట్ జీపీటీ వాళ్ళు ప్రీవియస్గా అనౌన్స్ చేశారు కదా, ఇండియన్స్ అందరికీ వాళ్ళ సబ్స్క్రిప్షన్ ప్లాను 399 ప్లాన్ ఏదైతే ఉందో అది ఫ్రీగా ఇస్తామని చెప్పి నవంబర్ 4th నుంచి. అది ఎలా చేయాలో చెప్తాను, స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. ఫస్ట్ మీరు గూగుల్లోకి వెళ్ళండి. అయితే ఇక్కడ ఏంటంటే వాళ్ళు ప్రీవియస్గా చెప్పింది ఏంటంటే 4th నుంచి ఫ్రెష్గా సైన్అప్ అయిన వాళ్ళకే కొత్త అకౌంట్లు ఇస్తామన్నారు. ప్రీవియస్గా వాళ్ళు చెప్పింది ఏంటంటే, నాకు ఆల్రెడీ నేను గో సబ్స్క్రిప్షన్ తీసుకొని ఉన్నాను. నాకు మార్నింగ్ మెయిల్ వచ్చింది. ఆల్రెడీ ఎవరైతే గో సబ్స్క్రిప్షన్ మంత్లీ ప్యాక్ ఎవరైతే తీసుకొని ఉంటారో వాళ్ళకి కూడా 1 year పాటు ఎక్స్టెండ్ చేస్తాము 1 month అయిపోయిన తర్వాత అని చెప్పారు. కాబట్టి ఏం ఇబ్బంది పడాల్సిన పని లేదు. అందరికీ ఫ్రెష్గా సైన్అప్ అయిన వాళ్ళకి వస్తుంది, ఆల్రెడీ సైన్అప్ అయ్యి లాగిన్ అయ్యి సబ్స్క్రిప్షన్ తీసుకొని వాళ్ళకి వస్తుంది, తీసుకొని ఆల్రెడీ కట్టి వాడుతున్న వాళ్ళకు కూడా 1 year పాటు ఫ్రీగా వస్తుంది. కాబట్టి ఫస్ట్ మీరు గూగుల్ ఓపెన్ చేయండి. చాట్ జీపీటీ వెబ్సైట్కి వెళ్దాం. ఇప్పుడు నేను ఫ్రెష్గా సైన్ ఇన్ అయ్యి చూపిస్తాను. మా ఫ్రెండ్కి సబ్స్క్రైబ్ చేస్తున్నాను. ఏంటంటే మార్నింగ్ నుంచి ట్రాఫిక్ ఎక్కువైపోయింది, వాళ్ళకు కూడా పేమెంట్ దగ్గర స్లో అయిపోతుంది. ఇట్లా లాగిన్ అయినమంటే ట్రై గో ఫ్రీ అని చెప్పి 12 months అని వస్తుంది. ట్రై గో ప్రెస్ చేయండి. తర్వాత అప్గ్రేడ్ టు గో. ఒక నిమిషం వెయిట్ చేస్తే అక్కడ వచ్చేసిద్ది. మెయిల్ ఐడి, యూపీఐ సెలెక్ట్ చేసుకోండి. మీ నేమ్ ఇవ్వండి. పిన్ కోడ్, స్టేట్ సెలెక్ట్ చేయండి. మీ ఫోన్పేలోకి వచ్చేస్తే మీ ఫోన్పేలోకి వచ్చి ఒకసారి ఫస్ట్ మీరు ఫోన్పే ఓపెన్ చేసి ఫోన్పేలో ప్రొఫైల్లోకి వెళ్ళండి. ప్రొఫైల్లోకి వెళ్తే ఇక్కడ మేనేజ్ పేమెంట్లో మీ బ్యాంక్కి ఉన్న యూపీఐ ఐడిని అక్కడ ఉంటుంది. ఆ యూపీఐ ఐడి తీసుకోండి. నేను ఇది తీసుకుంటున్నాను. ఆ యూపీఐ ఐడి అక్కడ ఎంటర్ చేయండి. రామ్ CMKT @IBL. అది ఎంటర్ చేసేసి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసినామంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫోన్పేలో పే చేయమని చెప్పి ఆ 399 అనేది ఆటో పేమెంట్ ఎనేబుల్ చేసేస్తే అప్రూవ్ అయిపోయింది పేమెంట్. ఇట్లా వస్తుంది. మీరు సెటప్ ఆటో పే సెలెక్ట్ చేసి ఆటో పే సెట్ చేయండి. మీ యూపీఐ పిన్ కొట్టండి. ఇట్లా అయిపోద్ది. అయితే మీరు చేయాల్సింది ఏంటంటే నెక్స్ట్ అది 1 year తర్వాత అది ఆటోమేటిక్గా 400 కట్ అయిపోతాయి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తర్వాత 1 to 2 days తర్వాత 2 or 10 days తర్వాత అయినా మీరు ప్రొఫైల్లోకి వెళ్ళండి. మళ్ళీ మేనేజ్ పేమెంట్లోకి వెళ్ళండి. ఇక్కడ ఆటో పేస్ అని ఉంటాయి. ఆటో పేస్లో ఇప్పుడు మనం యాక్టివ్లో చేసింది ఇది ఉంది కదా, దీన్ని డిలీట్ చేసేయండి. డిలీట్ ఆటో పే అంటే మళ్ళీ యూపీఐ పిన్ అడిగిద్ది. అది కొట్టేశారంటే ఇట్లా యూపీఐ పిన్ అడిగిద్ది. అది కొట్టేశారంటే మీరు అది కూడా డిలీట్ అయిపోద్ది. మీకు 1 year తర్వాత కూడా అది అవ్వకుండా ఉంటుంది అన్నమాట. కాబట్టి
ఇది మాత్రం మర్చిపోమాకండి, లేకపోతే 1 ఇయర్ తర్వాత ఆటో సబ్స్క్రిప్షన్ మళ్ళీ 1 ఇయర్కి ఎక్స్టెండ్ అవుతుంటుంది. కాబట్టి అర్థమైంది కదా ఫ్రెండ్స్. అది అవ్వగానే అప్రూవ్ అవ్వగానే కాసేపట్లో మీకు ఇక్కడ మెంబర్ ఆఫ్ పర్సన్స్ అంతా చేస్తూ ఉన్నారు, అందువల్ల ఇట్లా పడతా ఉంది. చూడండి అలా లోడ్ అవుతుంది కాసేపు. ఒక్కొక్కరికి 20 మినిట్స్ పడతా ఉంది, ఒక్కొక్కరికి ½ అన్ అవర్ కూడా పడతా ఉంది. ఫైనల్గా కన్ఫర్మ్ అయిపోయి మీకు కన్ఫర్మేషన్ మెయిల్ కూడా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ఆటోపే మాత్రం కంపల్సరీగా డిలీట్ చేయకపోతే మాత్రం 1 ఇయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ పర్మిషన్ లేకుండానే అవి కట్ అయిపోతూ ఉంటాయి. చూడండి కన్ఫర్మేషన్ మెయిల్ కూడా వచ్చేసింది, ఆ మెయిల్ అలా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.